ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారం 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సకల జీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహం కలవానికి మేల్కొని ఉండు సమయము. సకల జీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. మానవులలో రెండు రకాల బుద్ధిమంతులు ఉంటారు. అందులో ఒకరు ఇంద్రియ భోగము కొరకు భౌతిక కలాపాలలో బుద్ధిని కలిగి ఉంటారు. మరొక రకం వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి సాధనలో జాగృతులు. అంతర్ముఖుడైన ముని కార్యకలాపాలు భౌతిక భావనలో మునిగిన మానవులకు రాత్రి వంటివి. భౌతికులు ఆత్మానుభూతిని ఎరుగుక అట్టి రాత్రి సమయంలో నిద్రిస్తుంటారు. కానీ అంతర్ముఖుడైన ముని భౌతిక వ్యక్తుల రాత్రి సమయంలో జాగృతుడై ఉంటాడు. ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధితో అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్య ఆనందమును అనుభవిస్తాడు. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయంలో నిద్రిస్తుండట చేత ఆ నిద్రా సమయంలో కొన్నిసార్లు సుఖమును కొన్నిసార్లు దుఃఖమును పొందుతూ వివిధ రకముల ఇంద్రియ భోగములకు సంబంధించిన స్వప్నములను చూస్తూ ఉంటాడు. అంతర్ముఖుడైన ముని భౌతిక సుఖ దుఃఖములకు ఎల్లప్పుడూ అతీతముగా ఉంటాడు. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రము కలత చెందక తన ఆత్మానుభూతి కార్యములను కొనసాగిస్తూ ఉంటాడు. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామాకామి. ఎల్లప్పుడూ నీటితో పూరించబడుతున్నను నిశ్చలముగా ఉండు సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా తన యందు కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందని వ్యక్తియే శాంతిని సాధించగలుగుతాడు. అంతేగాని అట్టి కోరికలను తృప్తి పరచ యత్నించేవాడు కాదు. విశాలమైన సముద్రము ఎల్లప్పుడూ జలముతో నింపబడుతూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అది మరింత అధికముగా నీటితో నింపబడుతుంటుంది. అయినను అది ఎల్లప్పుడూ ఒకే విధముగా నిశ్చలముగా నిలిచి ఉంటుంది. అది కలత చెందకపోవటే కాకుండా కనీసము చెలియలి కట్టను కూడా ఎన్నడను అతిక్రమించదు. ఇది కృష్ణ చైతన్యవంతుడి విషయంలో కూడా సత్యము. మానవుడు భౌతిక దేహమును ధరించి ఉన్నంత కాలము ఆ దేహముకు సంబంధించిన ఇంద్రియ భోగ వాంఛలు కొనసాగుతూ ఉండును. ఏమైనను భక్తుడు ఎల్లప్పుడూ తృప్తి చెంది ఉండుట చేత అట్టి కోరికలచే కలత చెందడు. భగవంతుడే కృష్ణ చైతన్యవంతుని సమస్త అవసరములను నెరవేర్చుతుండుట చేత దేనికిని కొరత ఏర్పడదు. కనుకనే అతడు సముద్రముకు వలె ఎల్లప్పుడూ తనలోనే పరిపూర్ణుడై నిశ్చలముగా ఉంటాడు. సముద్రములో ప్రవేశించు నది జలములకు వలె తనలోకి కోరికలు ప్రవేశించినను అతడు తన కార్యకలాపములో స్థిరుడై ఉండుట చేత ఇంద్రియ తృప్తి కోరికలచే అతడు ఏమాత్రం కలత చెందడు. ఇంద్రియ తృప్తి కోరికలు కలుగుతున్నను వాటన్నింటిని పట్ల అనాసక్తుడై ఉండు కృష్ణ చైతన్యవంతునికి ఇదే నిదర్శనం. భక్తుడు భగవంతుని ప్రేమయుక్త సేవలో సంతృప్తి చెంది ఉండుట చేత అతడు సముద్రమునకు వలె నిశ్చలముగా ఉంటాడు. కనుక అట్టి భక్తుడు పరిపూర్ణ శాంతిని అనుభవిస్తాడు. కానీ ముక్త స్థితి వరకు కోరికలను తీర్చుకోదలిచే వారెన్నటికీ శాంతిని సాధించరు. కామ్య కర్మలలో నెలకొనినట్టి వ్యక్తులు మోక్ష కామములు. యోగ సిద్ధులను పొందుటకు యత్నించు యోగులందరూ
తీరని కోరికలచే ఎల్లప్పుడూ దుఃఖంనే పొందుతారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు నిరంతరము శ్రీకృష్ణ భగవానుని సేవలో ఆనందం అనుభవించడం చేత అతడు భౌతిక కోరికలను కలిగి ఉండడు. నిజానికి అతడు భౌతిక బంధములుగా పిలువబడు బంధముల నుండి కూడా ముక్తిని కోరుకొనడు. భౌతికమైన కోరికలు లేకపోవట చేతనే కృష్ణ భక్తుడు ఎల్లప్పుడూ పరిపూర్ణ శాంతిని పొంది ఉండును. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరంకారః స శాంతిమధిగచ్చతి. సమస్త ఇంద్రియ భోగానుభవ కోరికలను విడిచి నిష్కామిగా జీవించు వ్యక్తి సమస్త ఇంద్రియ మమకారము మరియు అహంకారమును విడిచిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడు. నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకు దేనిని వాంఛింపకపోవుటయేనని అర్థం. అనగా కృష్ణ చైతన్యములో నెలకొని ఉండవలెనని వాంఛించుటయే నిజమైన నిష్కామత్వము. దేహాత్మ బుద్ధికి అతీతుడైన వ్యక్తి ప్రపంచంలో దేని పట్లను మిథ్యా మమకారం లేకుండా శ్రీకృష్ణునికి నిత్య దాసునిగా తన యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నటయే కృష్ణ చైతన్యంలో పరిపూర్ణ స్థితి. అట్టి పరిపూర్ణ స్థితిలో నెలకొనిన వ్యక్తి శ్రీకృష్ణుడే సమస్తముకు అధిపతి అయినందున సమస్తమును అతని ప్రీతి కొరకే వినియోగించవలెనని ఎరుగును. అర్జునుడు మొదట తన ఇంద్రియ తృప్తి కొరకై యుద్ధమును చేయుటకు నిరాకరించినను అతడు పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అయినప్పుడు యుద్ధము చేయుమని శ్రీకృష్ణుడు కోరుట వలనే యుద్ధంలో పోరాడెను. ఎందుకనగా అర్జునుడు తన కొరకే యుద్ధం చేయవలనను వాంఛింపకుండాను శ్రీకృష్ణుని కొరకే అతడు తన శక్త్యానుసారం యుద్ధం చేశాడు. కృత్రిమంగా కోరికలను నశింపజేయుట కంటే శ్రీకృష్ణునికి ప్రీతిని కలిగించుటే నిజమైన నిష్కామత్వము. జీవుడు ఎన్నడూను వాంఛరహితుడు గాని ఇంద్రియ రహితుడు గాని కాలేడు. కానీ అతడు తన కోరికల విధానమును మార్చుకోవలసి ఉంటుంది. భౌతిక వాంఛలు లేని వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునికే చెందునని కనుక ఎందులోనూ వ్యర్థముగా యజమానిత్వమును కలిగి ఉండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణునికి నిత్యాంశ అయిన జీవుడు తన నిజస్థితి చేత ఎన్నడూనూ శ్రీకృష్ణునితో సమానుడు గాని అధికుడు గాని కాలేడను. ఆత్మానుభూతి పైననే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారపడి ఉంటుంది. ఇట్టి కృష్ణ చైతన్య అవగాహన నిజమైన శాంతికి మూల సిద్ధాంతము. ఏషా బ్రాహ్మి స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యమంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఇదియే ఆధ్యాత్మికము, దివ్యమైన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు మోహము చెందడు. మరణ సమయమున కూడా అతడు ఆ విధముగా స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశించగలుగును. కృష్ణ చైతన్యము లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలము తత్వావగాహన మరియు సత్యమును అంగీకరించుటపైననే ఆధారపడు విషయము. శ్రీకృష్ణుడికి శరణు వేడుట ద్వారా కట్వాంగ మహారాజు తన మరణముకు కొన్ని నిమిషములకు మునిపే అట్టి జీవన స్థితిని సాధించగలిగాడు. నిజమునకు నిర్వాణము అనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే. బౌద్ధ తత్వానుసారము ఈ భౌతిక జీవితమును ముగిసిన పిమ్మట కేవలము శూన్యమే మిగులును. కానీ శ్రీమద్ భగవద్గీత దీనికి భిన్నముగా బోధిస్తున్నది. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితము ముగిసిన పిమ్మటనే ఆరంభమగును. లౌకికవాదికి ఈ భౌతిక జీవన విధానము ముగించవలసి వచ్చునని ఎరుగుట సరిపోవచ్చునేమో, కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి చెందిన వ్యక్తి ఈ భౌతిక జీవితం తర్వాత ఆధ్యాత్మిక జీవితం కలదని ఎరుగును.
ఈ జీవితమును ముగించుటకు పూర్వమే అదృష్టవశాత్తు మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో వెంటనే బ్రహ్మ నిర్వాహణ స్థితిని పొందగలుగును. భగవద్ధామముకు మరియు భగవత్ సేవకు నడుమ భేదము ఉండదు. ఆ రెండు గుణాతీత స్థితిలోనే ఉండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవలో నెలకొనుట అనగా భగవద్ధామమును పొందుటయే అగును. భౌతిక జగత్తులో ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములు ఉండగా ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ చైతన్యపు కార్యకలాపములు ఉంటాయి. ఈ జన్మలో కృష్ణ చైతన్యమును పొందుట అనగా వెంటనే బ్రహ్మమును పొందుట అగును. కనుక కృష్ణ చైతన్యవంతుడు అది వరకే భగవద్రాజ్యములో తప్పక ప్రవేశించిన వాడగును. బ్రహ్మము అనేది భౌతిక పదార్థముకు వ్యతిరేకం కనుక బ్రాహ్మీ స్థితి అనగా భౌతిక కర్మ కలాపములతో కూడిన స్థితిలో నెలకొనుకుండుట అని అర్థం. భగవద్గీత 14:26లో భగవంతునికి చేయబడు భక్తియుక్త సేవ ముక్త స్థితిగా అంగీకరించబడింది. స గుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. కనుక భౌతిక బంధ విముక్తియే బ్రాహ్మీ స్థితి. భగవద్గీతలోని ఈ 2వ అధ్యాయమును గీతాసారముగా శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపారు. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అనేవి భగవద్గీతలో చర్చనీయాంశములు. ఈ 2వ అధ్యాయంలో సంపూర్ణ గీతాసారముగా కర్మయోగ, జ్ఞానయోగ స్పష్టముగా వివరించబడగా భక్తి యోగ కూడా స్వల్పముగా సూచించబడింది. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారం అను 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ.